గ్రామాలలో పోషణ లోపం లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషకాలు కలిగిన ఆహారం అందిస్తుంది. అందులో భాగంగా శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా మారుపాక అస్విత, హరీష్ దంపతుల కూతురుకు అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఏఎన్ఎం ఇంద్ర మాట్లాడుతూ రక్తహీనత పై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్, గ్రామ కార్యదర్శి గుర్రాల రాజేందర్, యు.పి.ఎస్ పాఠశాల టీచర్లు అర్చన, మేఘన, మహిళా సంఘం విఓఏ శ్రీలత, మహిళా సంఘం విఓ అధ్యక్షురాలు పెసరు కీర్తన, ఆశ కార్యకర్త ఎర్ల నిర్మల. గ్రామ ప్రజలు తలారి విష్ణు, పారునంది శ్రీనివాస్, పొడిశెట్టి రవీందర్, మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అది తల్లిదండ్రులు పెట్టినాక తర్వాత చిన్న మొదలు పెద్ద మొదలు అందరినీ పెట్టినారు. చెంచాతోటి పెట్టాను. కృష్ణ చూడక నువ్వు ఫస్ట్ ఆయన చూస్తాను బాగుంది. జాబిల్లది కదా చాలా మంది పెడితే పిల్లలు ఎక్కువైతే మేడం పెడితే మంచిగా తప్పదంటే నీ స్కూల్కి వస్తానో తెలుసు. అది పాట రికార్డ్ చేసినా బాబు పెట్టు. మనకు అన్ని 52 రకాల టెస్టులు చేస్తారు. 52 రకాల టెస్టులు చేసి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ఓరల్ క్యాన్సర్ కావచ్చు, సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లాంటి ఏ క్యాన్సర్ ఉన్నా దాన్ని సస్పెక్టెడ్ కింద టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసి మనము కరీంనగర్కి రెఫర్ చేస్తాం. కరీంనగర్ రెఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 4-5 కాగానే వెహికల్ ఉచితంగా అంటే వెహికల్ వస్తుంది. సైదాపూర్కి వెహికల్ వచ్చి ఫ్రీగా కరీంనగర్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ టెస్టులు చేయించుకో వెహికల్ మనకు పంపిస్తుంది. ఇట్లాంటి సౌకర్యం కూడా ఉన్నది. గవర్నమెంట్ ఇన్ని రకాల టెస్టులు
స్కానింగ్లు ఫ్రీ ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి మంగళవారం గురువారం ఇలాంటి టెస్టులు ఖచ్చితంగా 6 నెలలకు ఒక్కసారి చేయించుకోవాలి. ఏ రకమైన టెస్ట్ కానీ, టీబీ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా ఓరల్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఏది ప్రతి ఒక్కటి, థైరాయిడ్ కానీ, ఇలాంటి టెస్టులు అన్ని మన దగ్గర 52 రకాల టెస్టులు ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒక్కసారి మన ఆడవాళ్ళు అయితే కంపల్సరీ. ఎందుకంటే ఎనిమియా అంటే రక్తహీనత కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ రక్తహీనత కలిగిన వాళ్ళు మనకు ఆడవాళ్ళకు 14 గ్రాములు ఉండాలి. 14 గ్రాములు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. కాబట్టి అలా ఉండాలంటే పౌష్టికాహారంగా తినాలంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తినచ్చు, తినకపోవచ్చు. కాబట్టి అట్లా మా దగ్గర టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అవి ఐరన్ టాబ్లెట్స్ 3 నెలలు ఖచ్చితంగా రెగ్యులర్గా వేసుకోవాలి, రోజు నైట్. అవి వేసుకోవడం వల్ల బ్లడ్ అనేది అంటే రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కొంచెం మనము రక్తహీనత గురి కాకుండా ఉండగలుగుతాం. ఇలాంటివి కూడా మన సౌకర్యం ఉన్నది కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకే, ఇంకోటి రాయి పొల్ల గడ గట్ట పెట్టినట్టు ముచ్చట ఆగుతా.